ఎడారి దేశాల్లో ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఓవైపు మంచు, మరోవైపు వరదలు. ఉత్తర సౌదీ అరేబియాలో మంచు వర్షం కురుస్తోంది. మీరు వింటుంది నిజమే. ఎడారి దేశాల్లో ఈ విచిత్రమైన వింత వాతావరణ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే వాతావరణ నిపుణులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? వాతావరణం మార్పులే దీనికి ప్రధాన కారణమా? ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ మళ్ళీ తెరపైకి రాబోతోందా? నిజంగా దుబాయ్, సౌదీ లాంటి ఎడారి దేశాల్లో భారీ వర్షాలు, మంచు వర్షాలకు కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది వాతావరణ పరిస్థితుల్లో? ఈ మార్పులకు కారణం ఏంటి? ఈ విపరీత పరిస్థితులు ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రోజన్ హౌలాండ్స్, తబుక్ ప్రాంతాలను సౌదీలో పొగమంచు పూర్తిగా కమ్మేసింది. సౌదీ అరేబియా అంతటా శీతల గాలులు వీస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. -4 డిగ్రీల కన్నా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. పొగమంచు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్, అబుదాబిలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్లపైకి ఆకస్మిక వరదలు వస్తున్నాయి. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, షార్జా, అబుదాబి, రస్ అల్ ఖైమా ఇలాంటి ప్రాంతాల్లో గత 2 రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి. అవి కూడా నాన్ స్టాప్గా కురుస్తున్నాయి. అపార్ట్మెంట్లు, ప్రధాన రహదారులపై వరద నిలిచిపోయింది. ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదల కారణంగా స్కూళ్ళు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. ఆకస్మిక మేఘాల కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపైకి వరద వస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు అవి. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయినటువంటి షార్జా, దుబాయ్, అబుదాబి, రస్ అల్ ఖైమా ఈ రాష్ట్రాల్లో పూర్తిగా వరద నీరు, ఆకస్మిక వరదలు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్తో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోతుంది. ఒక్కసారి మీరే చూడొచ్చు ఆ దృశ్యాలు. దుబాయ్లో వర్షాలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మీకే ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. అండర్ పాస్ నిర్వహణ లోపం లేక ఆ డ్రైనేజ్ అంతా కూడా పూర్తిగా రోడ్లపైకి వస్తుంది. దుబాయ్లో ఇంతటి వర్షాలు ఎప్పుడూ ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా ఆ లోపాలన్నీ బయటపడుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది దుబాయ్ ప్రభుత్వం. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అక్కడి ప్రజలు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ పార్కులు, బీచ్లు తాత్కాలికంగా మూసివేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ప్రపంచ పర్యాటక అద్భుతమైనటువంటి బుర్జ్ ఖలీఫాపై పిడుగుపడ్డ దృశ్యాలు కూడా అక్కడ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ యువరాజు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. పూర్తిగా వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు కూడా రద్దయిన పరిస్థితి. దుబాయ్ అంతటా కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. ఇక సౌదీ విషయం చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా మీరు చూస్తున్న 2 దృశ్యాలు స్క్రీన్పై చూస్తున్నారు. ఒకవైపు సౌదీలో, ఎడారి ప్రాంతమైన సౌదీలో మంచు కారణంగా -4 డిగ్రీలకు పడిపోయాయి. అక్కడ ఒంటెలు కూడా ఆ ఎడారిలో నిలబడినాయి. చూడండి, ఇసుక అంతా కూడా మంచుతో కప్పవేయబడింది. ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఇది వాతావరణంలో చోటు చేసుకుంటున్న వింత పరిస్థితులు, పరిణామాలు. ఇదొక డిఫరెంట్ వెదర్. ఇది ఒక చాలా డిఫరెంట్గా ఉంది, మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, దుబాయ్లో, అది సౌదీలో కురుస్తున్నటువంటి పొగమంచు, సౌదీ వీధుల్లో ఏ రకంగా మంచు కురుస్తుందో, మంచువాన, పొగమంచు, ఏ రకంగా అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది సౌదీ పరిస్థితి. -4 డిగ్రీలకు పడిపోయినట్టుగా మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే దుబాయ్లో కూడా పూర్తిగా అల్పపీడనాల ప్రభావంతో, అల్ బుషైర్ అనే అల్పపీడన ప్రభావంతో అక్కడ వర్షాలు భారీగా పడుతున్నాయి. ఇదిగో, ఇది సౌదీ. మీరు చూస్తున్న దృశ్యాలు సౌదీకి సంబంధించిన దృశ్యాలు. పూర్తిగా ఇసుక, ఎడారి, ఎటు చూసినా ఒంటెలు, గొర్రెలు తప్ప కిలోమీటర్ల మేర ఏమీ కనిపించని సౌదీలో ఇవాళ ఒక నార్వే మాదిరిగా సౌదీలో ఎలా తయారైందో చూడండి. అక్కడ స్కీయింగ్ చేస్తున్నారు, స్నో స్కీయింగ్ చేస్తున్నారు. అంటే చూడండి పరిస్థితులు ఎంత భిన్నంగా మారిపోతున్నాయి. ఇంత ఈ రకమైనటువంటి చాలా డిఫరెంట్ సినారియో మనం ఎప్పుడు చూడలేదు. బహుశా ఇంత విచిత్రమైనటువంటి, భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఎప్పుడు చూడలేదు. దీనికే ఇప్పుడు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇంతటి కఠినమైనటువంటి, చాలా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులకు కారణం ఏంటనే విషయాన్ని ప్రస్తుతం పరిశోధిస్తున్నారు. ఒకసారి చూడండి, పూర్తిగా అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. అసలు సౌదీలో ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? సౌదీలో ఇంతటి భిన్న వాతావరణం మనం ఎప్పుడు చూసామా? దాదాపుగా యూరోపియన్ దేశాల్లో లేదా కెనడా, అలస్కా, నార్వే ఇలాంటి ప్రదేశాల్లో, బ్రిటన్ లేదా స్కాట్లాండ్ లేదా
అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశమైన సౌదీలోనే మీరు చూస్తున్న విషయాలే. సరిగ్గా యూరోపియన్ దేశాల మాదిరిగా లేదా మన జమ్మూ కాశ్మీర్ హిమాచల్ మాదిరిగా అక్కడ కూడా మంచు కురుస్తుందంటే ఇలాంటి విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఎందుకు తలెత్తున్నాయనేది మాత్రం ఇప్పుడు ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే. ఒక రకంగా అక్కడ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఈ విషయం ఆలోచింపజేస్తుంది. ఇక దుబాయ్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా దుబాయ్లోని ఎమిరేట్స్లోని దాదాపు 4 దేశాలు ఉన్నాయి. షార్జా, అబుదాబి, అలాగే దుబాయ్, రసల్ ఖైమా ఈ ప్రాంతాల్లో అయితే అల్ బుషేరి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా 18 తేదీలో కురిసిన భారీ వర్షాలకి ఎంతటి భయంకరమైన పరిస్థితులు అంటే ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా పూర్తిగా అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒక్కసారిగా ఆకస్మిక వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ఎడారి దేశాల్లో ఈ వింత పరిస్థితులు నిజంగా చాలా భిన్నంగా ఉన్నాయి. మీరు చెప్తుంటే విచిత్రంగా చూడండి, అదిగో ఆ ఒంటెలు ఎడారి దేశాల్లో నిజంగా ఇది అద్భుతమే అనిపిస్తోంది. బహుశా ఇలాంటి సిచ్యువేషను ఎప్పుడు చూసుండం మనం. నిజంగా ఇది ఒక వండర్లానే అనిపిస్తోంది. ఎడారి దేశాల్లో ఇసుకపై మంచు కప్పబడి ఒంటెలు కూడా అలాగే నిలిచిపోయి, వాస్తవానికి ఒంటెలు వేడి వాతావరణంలో కూడా మనుగడ సాగించి తట్టుకోగల శక్తి ఉన్నటువంటి ఒంటెలు మంచుతో భిన్నంగా ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారడంతో వాటికి కూడా ఒక రకంగా మళ్ళీ పరిస్థితులకు అనుగుణంగా వాటి కదలికలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఎడారి దేశంలో ఎప్పుడు ఊహించిన పరిస్థితులు ఇవి. భారీ వర్షాలు, ఎప్పుడు ఎండలతో ఆ దేశంలో అధిక వేడిమి గురించి మాట్లాడుకోవడం కానీ పెద్ద వర్షాలపై మాట్లాడడం చాలా అరుదు నిజంగా. అలాంటి దేశం భారీ వర్షాలు, వరదలు, అకాల వర్షాలతో పూర్తిగా యూఏఈని అయితే ముంచెత్తున్నాయి. ఎమిరేట్స్ అంతా కూడా. దేశ రాజధాని అబుదాబిలో అయితే రోడ్లపై మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చాయి. షార్జాలో అయితే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినాయి. 4 రోజులుగా ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు దుబాయ్, అబుదాబి, షార్జా, దాంతోపాటు యూఏఈలోని రసల్ ఖైమా ఇలా చాలా ప్రాంతాల్లో పలు నగరాల్లో బీభత్సం కలిగిస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. అల్పపీడనం కారణంగా మరొక 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుందని ఐఎల్ఆర్ ప్రకటిస్తున్నారు అక్కడి వాతావరణ శాఖ. ఒకసారి దుబాయ్ విజువల్స్ చూద్దాం. దుబాయ్లో వర్షాలకు సంబంధించిన ఇప్పటిదాకా మీరు ఇది సౌదీ విజువల్స్. సౌదీలో రియాద్, జెడ్డా, అలాగే ఆ ప్రాంతాలు ఇవి దుబాయ్ చూడండి. దుబాయ్ మునిగిపోయింది. దుబాయ్లో ఎప్పుడైనా మనం ఇలా ఊహిస్తామా? ఎడారి ఎండ, ఎప్పుడు ఎండతో అల్లాడే దుబాయ్లో ఇంతటి భారీ వర్షాలు, వరదలు. అది చైనా కాదు, లేదా ఇంకేదో ఇతరత్ర ప్రాంతాలు కావవి, అది దుబాయ్. వాస్తవానికి మనం చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఇలాంటి సిచ్యువేషన్ చూస్తాం, కానీ దుబాయ్లో ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. చూడండి ఎంత దారుణంగా ఉందో. దుబాయ్లో పూర్తిగా కార్లు మునిగిపోయాయి. బహుళంతస్తుల భవనాలు కూడా నీళ్ళలోనే ఉన్నాయి పూర్తిగా. ఆ పరిస్థితులు చూస్తే మనకు అక్కడి సిచ్యువేషన్ అర్థమవుతుంది. చాలా వరకు జనాలు ఇళ్లలోకి పరిమితమయ్యారు. అవన్నీ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలు, అనుకోకుండా వచ్చిన వరదలు. అనేక విమానాలు రద్దు చేశారు. కొన్ని విమానాలు అయితే రీషెడ్యూల్ చేశారు. అబుదాబిలో, అలాగే జాయిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక ప్రయాణికులను ట్రావెల్ అడ్వైజరీ ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్ అధికారులు అయితే చెప్తున్నారు జాగ్రత్తగా అడ్వైజరీ పాటించమని. ఇక బీచ్లు, పార్కులు, టూరిస్ట్ ప్లేస్లు మూసివేశారు. ప్రభుత్వ సంస్థలకైతే సెలవులు ప్రకటించిన పరిస్థితి. శుక్రవారం అంటే 19వ తారీఖు నాడు దుబాయ్ అంతటా, ముఖ్యంగా ఆ కోస్టల్ ఏరియాలో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రాబోయే మరో 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడ నేషనల్ సెంటర్ ఫర్ మెటియాలజీ NCM దుబాయ్ వెదర్ సెంటర్ హెచ్చరిస్తోంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అచ్చం మన తీర ప్రాంతాల్లాగానే మనం ఎలాగైతే విశాఖ తీరము, మన కోస్తాంధ్ర తీరము తుఫాన్లు వస్తే ఎట్లా వణికిపోతామో ఇప్పుడు దుబాయ్ కూడా అలాగే వణికిపోతుంది. నిజంగా ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఎన్నడూ లేని పరిస్థితి దుబాయ్లో, ఎప్పుడూ లేని పరిస్థితి దుబాయ్లో కానీ సౌదీలో కానీ. ఎప్పుడు ఇలా ఈ సిచ్యువేషన్ గురించి మనం ఎన్నడూ డిస్కస్ చేయలేదు. బహుశా ఎప్పుడు చూసినా దుబాయ్లో ఆ ఎడారి ప్రాంతాలు, ఆ ఉష్ణోగ్రతలు, మండే ఎండలు, పూర్తిగా అక్కడి పరిస్థితుల గురించే మాట్లాడుకుంటాం. కానీ ఎప్పుడు దుబాయ్లో ఇంత దారుణంగా వర్షాలు పడుతున్నాయి, మంచు కురుస్తుంది సౌదీ దుబాయ్లో అని చెప్పుకోగా ఎప్పుడు వినలేదు. ఇదే ఫస్ట్ టైం బహుశా నాకు తెలిసి. ఇంత విచిత్రమైనటువంటి, ఇంత ఖచ్చితమైనటువంటి వాతావరణం ఎందుకు అక్కడ
కొనసాగుతుందో కూడా ఇంకా అంతుపట్టిన పరిస్థితి. మొత్తం మీద 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఎడారి దేశాన్ని అయితే వానలు వరదలు వణికిస్తున్నాయి. ఇంకా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇంకా 3 రోజుల పాటు మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దుబాయ్ లేదా షార్జా కానీ దుబాయ్ కానీ రసల్ ఖైమా కానీ అబుదాబి కానీ వెళ్ళే వాళ్ళకి ట్రావెల్ అడ్వైజరీ కొనసాగుతోంది. జాగ్రత్తగా మన ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది వెళ్తుంటారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ టు దుబాయ్ అయితే మన లోకల్ అమీర్పేట్ టు మాదాపూర్ తిరిగినట్టుగా వెళ్తుంటారు చాలామంది. అంత ఈజీగా వెళ్ళొస్తుంటారు. సో జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసేటప్పుడు కానీ ఆ ట్రావెల్ అడ్వైజరీ పాటిస్తూ విమానాలన్నీ కూడా చాలా వరకు డైవర్షన్ అవుతున్నాయి, చాలా వరకు రీషెడ్యూల్ అవుతున్నాయి, రద్దు అవుతున్నాయి. సో అది పాటించి దాన్ని బట్టి జాగ్రత్తగా వెళ్ళాల్సిన సూచన కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే వాతావరణం బాగాలేదు, దుబాయ్లో పూర్తిగా మునిగిపోయింది అక్కడ వరదలతో. సౌదీలో అయితే ఇక సరే అది చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, అది ఎక్కడో మంగోలియా ప్రాంతంలో చైనా ప్రాంతంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఇది చాలా అద్భుతంగా విచిత్రంగా అనిపిస్తుంది. ఎప్పుడూ సౌదీ ఇలా ఊహించలేదు. బహుశా దశాబ్దాల చరిత్రలో సౌదీలో ఇలా ఎప్పుడు ఈ దృశ్యాలు మన కంటపడలేదు, కానీ ఇప్పుడు అలా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే చాలా మొన్నటి వరకైతే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి యూఏఈలో. ఇప్పటికి ఇంకా కురుస్తుంది వాన. చాలా చోట్ల క్లౌడ్ బర్స్ట్ జరిగింది. అలాగే చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మన దగ్గర అయితే గ్రామాలు మునిగిపోతాయి. మన దగ్గర ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు వానలు, క్లౌడ్ బరస్టు, ఇండ్లు మునిగిపోతాయి, పంట పొలాలు మునిగిపోతాయి, గ్రామాలు మునిగిపోతాయి, ఇది మనం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎడారి దేశాల్లో కూడా ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి, అక్కడ కూడా అలాడిపోతున్నారు. అక్కడ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా జనజీవనం గందరగోళానికి గురవుతున్నారు. అంటే వీళ్ళకంతా కూడా చాలా అసలు ప్లాన్గా లేదు. ఎప్పుడు ఎవరు ఊహించుంటారు బహుశా ఇక అక్కడ ఉన్నటువంటి వాతావరణాలకి ఇంతటి భారీ వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయని ఊహించుంటారు. సో అనుకోని వర్షాలు, అనుకోని వరదలతో ఇప్పుడు అక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఇంత వర్షం పడుతుంది ఇలా అవుతుందని వాళ్ళు అనుకోవట్లేదు. అనుకోకుండా పడ్డ భారీ వర్షాలతో, ఆకస్మిక వరదలతో అవన్నీ నిండి పొంగి పొర్లి అవి కూడా మన ఇక్కడ ఎలాగైతే అవుతుందో ఒకసారి అధిక వర్షం పడితే మన జిహెచ్ఎంసీ పరిధిలో నాలాలు పొంగి పొర్లుతాయో అలాగే అచ్చం దుబాయ్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. డ్రైనేజీలు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అక్కడ కూడా మన దగ్గర బెంగళూరు, చెన్నైలో వర్షాలు వస్తే కార్లు ఎలా పడవల్ల నీటిలో తేలుతాయో ఉత్తరాదిలో మన దగ్గర అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఇది నేను చెప్తుంది వేరే ఎక్కడో కాదు, ఎడారి దేశాలైనటువంటి దుబాయ్, సౌదీ గురించి. నిజమే, మీరు వింటుంది, మీరు చూస్తున్నది కూడా నిజమే. చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి వాతావరణ పరిస్థితులు. కానీ ఇప్పుడు ఎడారి దేశాల్లో మరి ఎందుకు ఇలా అవుతుంది అనేది శాస్త్రవేత్తలు కూడా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా విచిత్రంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. తుఫాన్లు కూడా ఎటు వెళ్ళి ఎటు దిశ మార్చుకుంటుందో తెలియట్లేదు. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగా కూడా ఒక్కసారి అంచనా వేయలేకపోతున్నారు, ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. తుఫాన్లు ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడో వెళ్ళి ఎటువైపో ఇక్కడ తీరం దాటుతుంది అనుకుంటే అక్కడ దాటదు, మళ్ళీ అటు నుంచి దిశ మార్చుకొని వేరే వైపు వెళ్తున్నాయి తుఫాన్లు కూడా. విచిత్రమైన భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి ఇవాళ రేపు. చాలా వరకు తుఫాన్లు ఈ మధ్యకాలంలో మనం చూసాం. శ్రీలంకలో మొన్న రీసెంట్గా, అంతకుముందు ఇండోనేషియాలో, అంతకుముందు మన దగ్గర మన కోస్తాంధ్ర తీరంలో, తమిళనాడు పుదుచ్చేరి తీరంలో, బంగాళాఖాతంలో అరుదుగా బంగాళాఖాతంలో తుఫాన్లకు హిందూ మహాసముద్రంలో పెట్టింది పేరు అల్పపీడనాల తుఫాన్లు. కానీ అలాంటిది ఇప్పుడు అరేబియా తీరంలో ఈ అల్పపీడనాలు తుఫాన్లు అక్కడ కూడా షురూ అయ్యాయి. సో చాలా భిన్నంగా అవుతుంది వాతావరణం. ఎందుకు ఇలా తయారవుతుందని మాత్రం అంతుపట్టిన పరిస్థితి. మొత్తం మీద మారుతున్న వాతావరణ పరిస్థితులకి సూచిక గమనించాలి. దుబాయ్, సౌదీ కానీ, ఇండియన్స్ కానీ, ఇతరత్ర గల్ఫ్ దేశాలు కానీ, అటు వెస్టర్న్ కంట్రీస్ కానీ ఎవరైనా కూడా పూర్తిగా వాతావరణ పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. దీనంతటికి కూడా ప్రస్తుతం జనాలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా విచిత్రమైన విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయనేది. ఏదేమైనా ప్రకృతితో పెట్టుకుంటే మంచిది కాదు, ప్రకృతికి అనుగుణంగానే వెళ్ళాలి. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయనేది మరొకసారి ప్రూవ్ అవుతుంది.